హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రోగ్రామాటికల్గా డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. అండ్ డేటాబేస్తో పాటు దాంట్లో ఉన్న టేబుల్స్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక ఫామ్ తీసుకున్నాను, కస్టమైజేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫామ్కి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డేటాబేస్లో అంటే ఎస్క్యూఎల్ సర్వర్లో మొత్తం ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఫస్ట్ థింగ్, ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇన్ కేస్ నాకు ఇంకొక డేటాబేస్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని చెప్పేసి ఒక లింక్ ఇస్తున్నాను. డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ డేటాబేస్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో క్రియేట్ డేటాబేస్ అన్నప్పుడు వేరే ఫామ్లోకి ఓపెన్ అవుతుంది. అక్కడ మనం డేటాబేస్ నేమ్ ఇచ్చి క్రియేట్ కొడతాం. సో ఇక్కడ చూడండి, క్రియేట్ డేటాబేస్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను ఈ పేజ్లో. సో దీనికి నాకు కావాల్సిన ఒక నేమ్ తీసుకుంటున్నాను, డేటాబేస్ నేమ్ ఎంటర్ చేయడానికి అండ్ ఒక బటన్ క్రియేట్ అవడానికి, రైట్. సో ఇక్కడ లేబుల్ వచ్చేసి డేటాబేస్ నేమ్. ఈ టెక్స్ట్ బాక్స్లో మనం ఏమైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇస్తాం. అండ్ క్రియేట్ బటన్ ప్రెస్ చేయగానే మనకి డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోవాలి. అండ్ అగైన్ ఇక్కడ డేటాబేస్ నేను ఏదైతే డిస్ప్లే అవుతుందో వాటిని చూస్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయగానే అది మెయిన్ పేజ్లోకి వెళ్ళి లోడ్ అయిపోవాలి. మెయిన్ పేజ్లోకి నాకు లోడ్ అవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ మెయిన్ పేజ్ అని తీసుకుంటున్నాను. మెయిన్ పేజ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మనం ఏ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏ డేటాబేస్లో ఉన్నామనేది మనకి ఈ పేజ్లో మనకి హైలైట్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనం దీనిలో డిస్ప్లే అయ్యేటట్లు డేటాబేస్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే అయ్యేటట్లు మనం ఇవ్వచ్చు. సో ఎల్విఎల్ డివి అని ఇస్తున్నాను ప్రస్తుతానికి. సో ఫస్ట్ ఫామ్ 1 నుంచి చూద్దాం. సో ఫామ్ 1 ఫస్ట్ మనకి ఫామ్ 1 లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ అయినప్పుడు డేటాబేస్లో ఏమేమైతే డేటాబేసెస్ ఉన్నాయో ఎస్క్యూఎల్ సర్వర్లో మనకి అవి లోడ్ అవ్వాలి. ఒకసారి చూడండి, ఎస్క్యూఎల్ సర్వర్లో మనకున్న డేటాబేసెస్ ఏంటి? సింపుల్, ఇవి సిస్టమ్ డేటాబేస్, మాస్టర్, మోడల్, ఎంఎస్డిబి అండ్ టెంపర్ డిబి అని. ఇవి కాకుండా ఇంకేమన్నాయి మనకి డేటాబేసెస్? సింపుల్ అండ్ స్టూడెంట్ అని. మనం ఎప్పుడైతే డేటాబేసెస్ లోడ్ చేయమని అడుగుతామో మనం మొత్తం ఈ 6 అనేవి లోడ్ అవుతాయి. ఒకసారి చూడండి ఎలా ఇస్తామనేది. ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్ అండ్ నెక్స్ట్ ఎస్క్యూఎల్ కనెక్షన్, న్యూ ఎస్క్యూఎల్ కనెక్షన్. సో ఇక్కడ ఎస్క్యూఎల్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏ కనెక్షన్ అనేది తీసుకోవాలి డేటాబేస్లో? ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ చూడండి, సపోజ్ నాకు స్టూడెంట్ డేటాబేస్లోకి వెళ్ళి నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, స్టూడెంట్ డేటాబేస్ తీసుకుంటా. అక్కడ ఏంటి ఇనిషియల్ క్యాటలాగ్ స్టూడెంట్ అని తీసుకుంటా. అలా కాకుండా నాకు ఓవరాల్గా డేటాబేసెస్ నాకు మొత్తం డిస్ప్లే అవ్వాలంటే సో మనకు అసలు ఇనిషియల్ క్యాటలాగ్ అనేది అవసరం లేదు, తీసేద్దాం, సరిపోతుంది, రైట్. నెక్స్ట్ థింగ్, కనెక్షన్ నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నా. సో కనెక్షన్ డాట్ ఓపెన్ ఎస్క్యూఎల్ కమాండ్. నాకేం కావాలి ఇక్కడ?
డేటాబేస్ నేమ్స్ అనేవి నాకు డిస్ప్లే అవ్వాలి. సో సెలెక్ట్ నేమ్ ఫ్రమ్, సో ఓవరాల్గా మనం మాస్టర్ టేబుల్ నుంచి తీసుకుంటున్నట్టు లెక్క అనమాట. ఇక్కడ మనం మాస్టర్ డేటాబేస్ నుంచి, సో మాస్టర్ డాట్ డేటా బేసెస్ అన్నది. సో అక్కడ డేటాబేసెస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఎన్ని అయితే ఉంటాయో అన్ని నేమ్స్ అనేవి మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం రీడ్ చేసి లిస్ట్ బాక్స్లోకి మనం యాడ్ చేయాలి కాబట్టి SQL డేటా రీడర్ తీసుకుంటాం. SQL డేటా రీడర్ కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ రీడర్. సో లిస్ట్ బాక్స్ని ఫస్ట్ దాంట్లో ఉన్న ఐటమ్స్ని మనం క్లియర్ చేసుకున్నాం, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మనకి లోడ్ కాకుండా. సో లోడ్ అయినప్పుడల్లా మనకి క్లియర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా మనకి లోడ్ అవుతూ ఉంటాయి. రైట్. సో ఇప్పుడు డేటాబేస్ సింగిల్ డేటాబేస్ నేమ్ ఉందనుకోండి, ఇఫ్ dr.read, dr అనేది ఒకసారి రీడ్ అవుతుంది, ఆ డేటా అనేది మనం యాడ్ చేస్తాం. మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నప్పుడు రిపీటెడ్గా అది రీడ్ చేసుకొని మనకి లిస్ట్ బాక్స్లోకి యాడ్ చేయాలి. సో కాబట్టి వైల్ dr.read, అది లూప్ కాబట్టి dr.read, డేటాబేస్ రీడ్ అయినంతసేపు మనకి ఏమవ్వాలి, లిస్ట్ బాక్స్లోకి లిస్ట్ బాక్స్ 1 డాట్ ఐటమ్స్ డాట్ యాడ్, ఏమి యాడ్ అవ్వాలి మనకి, డేటా రీడర్లో ఉన్న ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవి మనకి యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం డేటా రీడర్ అంటే dr/0 అనే ఎందుకు ఇచ్చాం, dr/0 అనే ఎందుకు ఇచ్చామంటే చూడండి, డేటాబేస్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ ఏదైతే ఉన్నదో ఇది దీనిలోకి వస్తుంది, సెకండ్ నేమ్ దీనిలోకి వస్తుంది, తర్వాత ఇలా సపోజ్ ఇది dr అనుకున్నాం, ఇది డేటా రీడర్. సో డేటాబేస్ నేమ్స్ అన్ని దీనిలోకి వస్తాయి. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చామనేది ఇంతకుముందు మనం సింపుల్ అని ఇచ్చాము. ఇక్కడ డేటాబేస్లో సింపుల్ అని ఒకటి ఉంది, నెక్స్ట్ స్టూడెంట్ అని ఒకటి ఉంది, స్టూడెంట్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ dr అనేది రీడ్ అయింది అంటే డేటా రీడర్ అనేది ఫస్ట్ రోని రీడ్ చేసుకుంటుంది. ఫస్ట్ రోని రీడ్ చేసుకున్నప్పుడు dr/0 వాల్యూ ఎంత, సింపుల్ అనేది లిస్ట్ బాక్స్లోకి యాడ్ అయిపోతుంది. అండ్ అగైన్ ఇది రీడ్ అయిన తర్వాత మళ్ళీ వైల్కి వెళ్తుంది, dr నెక్స్ట్ ఏమైనా ఉందా, ఓకే, ఇన్ కేస్ ఉంటే dr అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ ఈసారి చెక్ చేసుకునేటప్పుడు లిస్ట్ బాక్స్లోకి dr ఈ రోలోకి వచ్చినా కానీ ఇదే ఫస్ట్ కాలమే కదా, ఫస్ట్దే కదా, సో కాబట్టి ఈసారి మళ్ళీ కూడా 0 అని అవుతుంది. అట్లా ఎన్ని ఉంటే అన్ని సార్లు మనకి dr/0 అని మాత్రమే తీసుకుంటాం ఇక్కడ. అలా డేటా రీడ్ అని మనం లిస్ట్ బాక్స్లోకి యాడ్ చేస్తాం. అండ్ dr.close అండ్ connection.close, dr.close అండ్ connection.close. సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి, డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయి, మాస్టర్ టెంపరరీ డేటాబేస్, మోడల్, MSDB అండ్ సింపుల్ అండ్ స్టూడెంట్. సో మనం క్రియేట్ చేసింది, యూజర్ క్రియేట్ చేసిన డేటాబేసెస్ ఈ 2 మాత్రమే. సో మనకి ఈ 4 అక్కర్లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వేర్ నేమ్ నాట్ ఇన్, సో అక్కడ మనకి నేమ్స్ ఏమేమి ఉన్నాయి, మాస్టర్ టెంపరరీ డేటాబేస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి SQL సర్వర్లో వస్తుంది మాస్టర్ అండ్ మోడల్ MSDB, సో ఇవి కాకుండా ఏమైతే ఉంటాయో డేటాబేసెస్ అవి మనకి డిస్ప్లే అవ్వమని ఇచ్చాం. చూడండి, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ మాస్టర్ డేటాబేస్ వేర్ నేమ్ నాట్ ఇన్ మాస్టర్ టెంపరరీ DB, మోడల్ అండ్ MSDB. చూద్దాం,
సో ఇక్కడ చూడండి మనకి డేటాబేస్ నేమ్స్ వచ్చేసి మాస్టర్, టెంపరరీ డిబి, మోడల్ అండ్ ఎంఎస్డిబి అన్నాయి. సో ఈ డేటాబేస్ నేమ్స్ అనేవి స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి క్వరీ అనేది మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో స్ట్రింగ్ ఫార్మాట్కి మనం సింగిల్ కొటేషన్ ఇస్తాం. సో ఇక్కడ చూద్దాం. సో సింపుల్ అండ్ స్టూడెంట్, రైట్? నాకు ఈ రెండు కాదు, నేను వేరేది నాకు కావాలనుకున్నాను. సో క్రియేట్ డేటాబేస్ ప్రెస్ చేయగానే నాకు క్రియేట్ డేటాబేస్లోకి వెళ్ళాలి. పేజ్ మనకి క్రియేట్ డేటాబేస్ పేజ్ అనేది నాకు ఓపెన్ అవ్వాలి. సో క్రియేట్ డేటాబేస్ సి ఈక్వల్స్ టు సమ్ న్యూ డేటాబేస్ c.show. సో నాకు ఇక్కడ క్రియేట్ డేటాబేస్ పేజ్ అనేది నాకు ఓపెన్ అవ్వాలి. అండ్ హియర్ నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే నేమ్ ఇస్తానో ఆ నేమ్తో నాకు ఇక్కడ డేటాబేస్ అనేది నాకు క్రియేట్ అవ్వాలి, రైట్? సో ఇది ఇక్కడ కూడా మన ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తుంది system.data.sql client and again SQL connection SQL connection. ఇప్పుడు మనం డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ డేటాబేస్ నేమ్ తీసుకోవాలి? ఇక్కడ ఏ డేటాబేస్ నేమ్ తీసుకొని వర్క్ చేయాలి మరి మనం, రైట్? డేటాబేస్ నేమ్ అనేది ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? సపోజ్ నేను మాస్టర్ అని తీసుకోండి, ఎందుకంటే డిఫాల్ట్గా మాస్టర్ నుంచి మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, న్యూ క్వరీ క్రియేట్ చేసినప్పుడు ఈ న్యూ క్వరీ అనేది మనకి ఇక్కడ చూడండి SQL server డాట్ మాస్టర్ అని ఉంది. అంటే మాస్టర్ డేటాబేస్ నుంచి మనం ఎగ్జిక్యూషన్ అనేది చేయొచ్చు. క్లియర్? అండ్ నేను ఇక్కడ బటన్ని ప్రెస్ చేసినప్పుడు నాకు డేటాబేస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో కనెక్షన్ డాట్ ఓపెన్ SQL కమాండ్ cmd ఈక్వల్స్ టు న్యూ SQL కమాండ్. నేను ఇక్కడ క్వరీ ఇస్తున్నాను. సో క్రియేట్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. సో డేటాబేస్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? టెక్స్ట్ బాక్స్ 1.text నుంచి వస్తుంది. అండ్ అగైన్ కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ కనెక్షన్ డాట్ క్లోజ్ మెసేజ్ బాక్స్ ఒకటి ఇస్తున్నాను, డేటాబేస్ క్రియేట్ అయినట్టు. డేటాబేస్ క్రియేటెడ్, డేటాబేస్ అనేది మనకి క్రియేట్ అయింది, రైట్? అండ్ అగైన్ సపోజ్ నేను ఇదే డేటాబేస్ ఇన్ కేస్ క్రియేట్ అయితే దాంట్లో నేను ఒక టేబుల్ అనేది నేను ప్రోగ్రామాటికల్ ఇక్కడ నుంచి నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దాన్ని ఎలా ఇస్తాము ఒకసారి చూద్దాం. SQL కమాండ్ cmd2 ఇంకొక కమాండ్ తీసుకున్న న్యూ SQL కమాండ్. ఇక్కడ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఏ డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నాను అనేది కూడా నేను మెన్షన్ చేయాలి కదా. సో యూస్ డేటాబేస్, ఏ డేటాబేస్ యూజ్ చేయమని చెప్తున్నాను? టెక్స్ట్ బాక్స్లో నేను ఏదైతే డేటాబేస్ నేమ్ ఇస్తున్నానో అదే డేటాబేస్ నేమ్ని యూజ్ చేయమనుకున్నాను. అండ్ నెక్స్ట్ క్రియేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయ్ అని ఇస్తున్నాను. Create table employee. So some ID, integer, some name, nvar 50. Next, some salary. Salary అనేది float ఉంటుంది మనకి, రైట్? నెక్స్ట్ వన్ command 2 dot execute non query and connection dot close, రైట్? డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. మనకి ఇక్కడ 2 డేటాబేసెస్ ఉన్నాయి. క్రియేట్ డేటాబేస్ ఓపెన్ చేశాను, నేను ఇక్కడ ఎంప్లాయ్ అని ఇస్తున్నాను. వెయిట్ ఏ మినిట్, క్రియేట్
టేబుల్ రిజిస్టర్ అని ఇస్తున్నాను, ఇక్కడ టేబుల్ నేమ్ రిజిస్టర్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నేను డేటాబేస్ నేమ్ ఎంప్లాయ్ అని ఇస్తున్నాను. డేటాబేస్ నేమ్ ఎంప్లాయ్ అని ఇచ్చా. సో డేటాబేస్ క్రియేటెడ్. ఆల్రెడీ డేటాబేస్ నేమ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్, ఎంప్లాయ్ అనేది క్రియేట్ అయింది. అండ్ టేబుల్ నేమ్ రిజిస్టర్ అనేది కూడా మనకి ఇక్కడ క్రియేట్ అయింది. చూడండి మనం ఇచ్చిన ఫీల్డ్స్తో, రైట్. అండ్ అగైన్ ఒకసారి నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎంప్లాయ్, సింపుల్, స్టూడెంట్, ఇట్లా ఎన్ని డేటాబేస్ ఉంటే అన్ని డేటాబేస్ అనేవి మనకి ఇక్కడ లోడ్ అవుతాయి అనమాట. సో సపోజ్ నేను ఇక్కడ ఎంప్లాయ్ అనే డేటాబేస్ మీద ఎంటర్ కొట్టాను అనుకోండి. సో ఎంప్లాయ్ డేటాబేస్ ఇచ్చేసి నేను వర్క్ చేస్తున్నట్లు లెక్క అనమాట. సో అది ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఫామ్లోకి వచ్చేసి ఇక్కడ లిస్ట్ బాక్స్లో మనం కీ ప్రెస్ చేస్తున్నాం. లిస్ట్ బాక్స్ మీద కీ ప్రెస్ చేస్తున్నాం మనం సెలెక్ట్ చేసుకొని. సో కీ అంటే ఏ కీ ఇస్తున్నాం మనం? ఎంటర్ కీ ఇస్తున్నాం. అంటే ఈ డాట్ కీ క్యారెక్టర్ అంటే మనం ఏదైతే ఒక క్యారెక్టర్ని మనం ఎంటర్ చేస్తున్నామో అది మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ అయినప్పుడు మాత్రమే. అది ఎంటర్ అయినప్పుడు మాత్రమే. అండ్ ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే కీస్ డాట్ ఎంటర్ మనం క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ కీస్ డాట్ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మాత్రం మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏమి ఓపెన్ అవ్వాలి? మెయిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. మెయిన్ పేజ్ m ఈక్వల్స్ టు న్యూ మెయిన్ పేజ్ m డాట్ షో. సో m డాట్ షో మెయిన్ పేజ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఎంప్లాయ్ మీద నేను ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ చూడండి మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాను అనేది నేను ఇక్కడ మనం ఇంకా అసైన్ చేయలేదు. ఇక్కడ చూడండి DB నేమ్ అని ఉంది కదా. సో దాన్ని మనం ఎలా అసైన్ చేస్తామో చూద్దాం. సో మెయిన్ పేజ్లో డేటాబేస్ నేమ్ అంటే DB నేమ్ అది వచ్చేసి మాడిఫైయర్ మనకు ప్రైవేట్ అని ఉంది. చూడండి మాడిఫైయర్ ప్రైవేట్, దాన్ని పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసి మనం ఏ పేజ్ నుంచి వస్తున్నాం? ఫామ్ పేజ్ నుంచి వస్తున్నాం. ఫామ్లో ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు కదా. సో m డాట్ LBL డేటాబేస్ మనం ఇక్కడ ఇచ్చాం LBL DB అని ఫస్ట్. సో LBL DB డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఏం రావాలి మనకి? లిస్ట్ బాక్స్ 1 డాట్ టెక్స్ట్. లిస్ట్ బాక్స్లో మనం సెలెక్ట్ చేసింది ఏదైతే ఉంటుందో టెక్స్ట్, ఆ టెక్స్ట్ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. రైట్. సో ఇప్పుడు చూద్దాం. ఎంప్లాయ్ అనేది సెలెక్ట్ చేశాను నేను. సో చూడండి నాకు ఇక్కడ కింద ఎంప్లాయ్ అని వచ్చింది చూసారా. సపోజ్ నేను సింపుల్ అని ఇస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను చూడండి సింపుల్. సపోజ్ స్టూడెంట్, నాకు స్టూడెంట్ అని వచ్చింది. క్లియర్. సపోజ్ నేను ఇక్కడ డేటాబేస్ అనేది ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, డిపార్ట్మెంట్ అని క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో డిపార్ట్మెంట్ అనేది క్రియేట్ అయింది. సో మనకి ఇక్కడ లోడ్ అవ్వాలంటే మనం ఒకసారి రన్ చేద్దాం. ఆటోమేటిక్గా లోడ్ అవడానికి మనం ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో డిపార్ట్మెంట్ నేను ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ డేటాబేస్లోకి మనం వెళ్ళాం. సో ఇక్కడ మనం దీని నుంచి మనం డేటాని అంటే ఈ డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నట్లు లెక్క అనమాట. సో మనకి ఇయర్ వైజ్ ఎకనామిక్ వైజ్ చూసుకోవాలంటే ఇలా మనం వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.